శ్రీ సాయి సచ్చరిత 30వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వత్యై నమ, శ్రీ గురుభ్యో నమ, శ్రీ కులదేవతాయై నమ, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమ, శ్రీ సద్గురు సాయినాథాయ నమ. ఓం నమో సాయి దయామయ భక్తవత్సల కరుణాలయ. మీ దర్శన మాత్రంతో భక్తుల భవభయాన్ని తొలగించి వారి ఆపదలను నశింపచేస్తారు. ఓ సత్పురుష చూడామణి సాయినాథ, మొదట నిర్గుణంగా ఉన్న మీరు భక్తుల భావసూత్రంతో కట్టుబడి సగుణ సాకార రూపంలో వచ్చారు. తమ భక్తులను ఉద్ధరించటం సత్పురుషులకు తప్పనిసరి. మీరు సత్పురుషులు బృందానికి ఆచార్యులు కనుక మీకు భక్తోద్ధరణ అనివార్యం. మీ చరణద్వయాన్ని ఆశ్రయించిన వారి సకల కల్మషాలు నశించిపోయి పూర్వజన్మ సంస్కారాలు ఉదయించి వారి మార్గం నిర్భయం నిష్కంటకం అవుతుంది. మీ పాదాలను తలచుకుని గొప్ప గొప్ప తీర్థక్షేత్రాల నుండి బ్రాహ్మణులు వచ్చి గాయత్రి పునశ్చరణ పురాణ గ్రంథ పఠనం చేస్తారు. అల్పశక్తులము సంస్కారహీనులమైన మేము భక్తిని ఏం తెలుసుకోగలం? మమ్ము అందరూ వదిలివేసినా సాయిబాబా వదిలిపెట్టరు. వారి అనుగ్రహాన్ని పొందిన వారు అత్యంత మహాశక్తిని పొందుతారు. ఆత్మానాత్మ వివేక సంపత్తిని జ్ఞాన ప్రాప్తిని కూడా పొందుతారు. సాయి నోటి నుండి వెలువడిన వచనాలను వినాలన్న కుతూహలంతో భక్త జనులు వెర్రివారే వారి మాటలను మనసులో పదిలపరుచుకుని విశ్వాసంతో వాని అనుభవపూర్వకంగా గ్రహిస్తారు. తమ భక్తుల మనోభీష్టాలు సాయినాథునికి పూర్తిగా తెలుసు. వానిని తీర్చే సమర్థులు కూడా వారే. కనుకనే వారి భక్తులు కృతార్థులవుతారు. సాయినాథ, పరుగు పరుగున రండి, మీ చరణాలయందు మస్తకాన్ని ఉంచుతున్నాను. నా సర్వాపరాధాలను మన్నించి ఈ దాసుని చింతను నివారించండి. ఇలా కష్టాలలో ఉన్న భక్తులు సాయినాథుని స్మరిస్తే వారి దుఃఖ పూరిత మనసులకు శాంతి ప్రసాదించేది వారు ఒక్కరే. ఇటువంటి దయాసాగరులైన సాయి నన్ను అనుగ్రహించారు. ఆ కారణంగానే మంగళకరమైన ఈ గ్రంథం పాఠకులకు లభ్యమైంది. లేకపోతే నాకు ఎక్కడి అర్హత? ఈ కార్యభారాన్ని ఎవరు తలపై వేసుకోగలరు? వారి కార్యాన్ని వారే చేసుకునేటప్పుడు నాపై భారం ఎక్కడిది? నా వాణిని ప్రకాశింపజేసేవారు, అజ్ఞానాంధకారాన్ని నశింపచేసే జ్ఞాన దీపకులైన సాయి సమర్థులు ఉండగా నేనెందుకు సందేహించాలి? దయామయులైన ఆ ప్రభువుపైని విశ్వాసం వలననే నాకు అణుమాత్రమైన శ్రమ అనిపించకుండా నా కోరిక తీరింది. ఈ గ్రంథం వారి కృపా ప్రసాదం. ఈ గ్రంథ రూపంలో సత్పురుషుని సేవ నా యొక్క పూర్వ జన్మల పుణ్య సంచయం. సాయిదేవా, ఈ సేవను చక్కగా చేయించుకున్నారు. ఈ భాగ్యం వలన నేను ధన్యుణ్ణయ్యాను. గత అధ్యాయంలో సాయి దయామయులు అనేక రకాల దృష్టాంతాలతో భక్తులకు ఏ విధంగా జ్ఞానాన్ని బోధిస్తారు అన్న విషయాన్ని శ్రవణం చేశారు. ఇప్పుడు ప్రస్తుత అధ్యాయంలో మధురము ఆనందదాయకము అయిన ఒక సప్తశృంగీదేవి ఉపాసకుని కథ వినండి. దేవీ దేవతలు తమ భక్తులను సత్పురుషుల స్వాధీనం చేయటం ఒక చమత్కారం. దీనిని శ్రద్ధగా అవలోకించండి. సాయి మహారాజు కథలు అనేకం, ఒకటి కంటే ఒకటి అద్భుతం. శ్రవణ యోగ్యమైన ఈ కథను శ్రద్ధగా వినండి. ఇది కథ కాదు, అమృతపానం. దీని వలన మనసుకు శాంతి లభిస్తుంది. సాయి యొక్క పూర్వ వ్యాపకత్వం మరియు వారి మహిమ తెలుస్తుంది. సంశయించేవారికి, తర్కవాదులకు ఈ విషయాలు నచ్చవు. ఇక్కడ వాదోపవాదాలు కాదు, నిరవధికమైన ప్రేమ అవసరం. వినేవారు జ్ఞానులై భక్తిభావంతో ఉండాలి మరియు శ్రద్ధాశీలురు, నిష్ఠావంతులు లేదా సాధువులను ఆదరించేవారై ఉండాలి. ఇతరులకు ఇది ఒక కట్టు కథ. ఈ సాయి లీల కల్పతరువు నిర్వికల్ప ఫలపుష్పాలను కలిగి ఉన్నది. భాగ్యవంతులైన భక్తులే ఈ పుష్పాలను ఫలాలను గ్రహించగలరు. భక్తులారా వినండి. పరమపావనమైన ఈ కథ పరమార్థాన్ని కోరేవారికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఇది సకల సాధనలలో ముఖ్యమైనది, అందరికీ శుభప్రదమైనది. జడ జీవులను సహజంగా ఉద్ధరించే ఈ సాయి కథామృత పానం లౌకికుల మనసులకు శాంతిని కలుగచేస్తుంది. ముముక్షువులకు ఇది ఒక మోక్ష సాధనం. ఒక కథను ఆలోచిస్తుంటే కల్పనాతీతమైన మరొక కథ స్ఫురిస్తుంది. అందువలన హేమాడు శ్రోతలను శ్రవణానికి వినయంగా ఆహ్వానిస్తున్నాడు. ఇలా ఒక్కొక్క కథను చెప్తుంటే సాయి యొక్క లీలలలోని రసాస్వాదన పెంపొందుతుంది. ప్రాపంచిక కష్టాలలో ఉన్నవారికి శాంతి లభిస్తుంది. ఇదే సాయి యొక్క సమర్థత. నాసిక్ జిల్లాలో వణి అనే గ్రామంలో కాకాజీ వైద్య అనే ఒక వ్యక్తి
అక్కడ దేవి వద్ద పూజారిగా ఉంటూ ఉండేవాడు. ఆ దేవి సప్తశృంగి దేవి. ఆ పూజారి మనసు స్థిరంగా లేదు. ప్రాపంచిక విషయాల్లో చిక్కుకుని అనేక రకాల కష్టాలలో బాధపడుతూ ఉండేవాడు. కాలచక్ర భ్రమణంలో మనసు సుడిగుండం వలె గిరగిరా తిరుగుతోంది. శరీరం కూడా ఇలా అటు ఇటు పరిగెత్తుతోంది. ఒక్క క్షణమైనా శాంతి లభించదు. కాక చాలా దుఃఖితుడై తన బాధను తొలగించుకోవడానికి దేవాలయంలోకి వెళ్ళి దేవిని కరుణించమని వేడుకున్నాడు. అతడు అలా భక్తిభావంతో ప్రార్థించగా దేవి అతని భక్తికి ప్రసన్నురాలై అదే రాత్రి అతనికి దృష్టాంతాన్ని ఇచ్చిన వివరాన్ని శ్రోతలు వినండి. దేవి సప్తశృంగి మాత కాకాజీ స్వప్నంలో నీవు బాబా వద్దకు వెళ్ళు, మనసు కుదుట పడుతుంది అని చెప్పింది. ఈ బాబా ఎవరో ఎక్కడివారో ఎలా స్పష్టంగా తెలుస్తుంది అని కాకా ఉత్సాహంతో కళ్ళు తెరిచాడు. తక్షణం స్వప్నం మాయమైంది. అతని జిజ్ఞాస తీరలేదు. దేవి చెప్పిన బాబా ఎవరై ఉంటారు అని కాకా ఆలోచించసాగాడు. బాబా అంటే త్రయంబకేశ్వరుడే ఉండవచ్చు అని కాకాజీ బాగా నిర్ధారణ చేసుకుని వెంటనే బయలుదేరి వెళ్ళి త్రయంబకేశ్వరుని దర్శనానికి బయలుదేరాడు. కానీ అతని మనసులో అశాంతి దూరం కాలేదు. కాకాజీ 10 రోజులు త్రయంబకేశ్వరునిలో ఉన్నాడు. కానీ చివరి వరకు ఉదాసీనతే కానీ అతనికి ఉత్సాహం కలగలేదు. మనసులో క్షుబ్ధత, చాంచల్యం తగ్గలేదు. అతని చింత తగ్గలేదు. సరికదా రోజు రోజుకు ఉద్విగ్నత అధికమవగా కాకాజీ వెనకకు బయలుదేరాడు. నిత్యం ప్రాతకాలం స్నానం చేసి లింగంపై సంతత ధారతో అభిషేకం చేసి రుద్రావర్తన చేసేవాడు. అయినా అతని అంతరంగంలో అశాంతి. మరల దేవి వద్దకు వెళ్ళి, అమ్మా, నన్ను త్రయంబకేశ్వరానికి ఎందుకు పంపావు? ఇకనైనా నా మనసును స్థిరపరచు, ఈ రాకపోకలు లేకుండా చేయి తల్లి అని అత్యంత దీనంగా దేవిని వేడుకున్నాడు. ఆ రాత్రి దేవి అతనికి స్వప్నంలో దర్శనమిచ్చి, నేను బాబా అని షిరిడీలో సాయి సమర్థుని గురించి చెప్పాను. నీవు అనవసరంగా త్రయంబకేశ్వరునకు ఎందుకు వెళ్ళావో తెలియదు అని అన్నది. ఈ షిరిడీ ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి, బాబా ఎవరో నాకేమీ తెలియదు. ఇప్పుడు అక్కడికి ఎలా వెళ్ళాలి, ఇది ఎలా జరుగుతుంది, ఏం అర్థం కావటం లేదు. సత్పురుషుల చరణాల యందు భక్తి, వారి దర్శనాభిలాష ఉంటే సత్పురుషులే కాదు, అనంతుడు కూడా వారి మంచి కోరికలను తీర్చుతాడు. భగవంతుడు సత్పురుషుడు ఒక్కరే. ఆ ఉభయులలో లవలేశమైన భేదం లేదు. పైగా వారిని ఉభయులుగా భావించడం ద్వైతం. సత్పురుషులు పరమేశ్వరుడు ఒక్కరే. సత్పురుషుల దర్శనానికి వెళ్ళి స్వేచ్ఛగా మనసులోని కోరికను తీర్చుకుంటానని అనుకోవటం కేవలం అహంకారం. సత్పురుషుల యోజనా పద్ధతి బుద్ధికి అందనిది. వారి సంకల్పాలు లేకుండా వారి దర్శనానికి ఎవరు వెళ్ళగలరు? ఆశ్చర్యమేమిటంటే వారి అనుమతి లేకుండా చెట్టు ఆకు కూడా కదలదు. వారి వారి భక్తిభావం, శ్రద్ధానిష్టలు, తీవ్రమైన దర్శనాభిలాషను బట్టి భక్త శ్రేష్ఠులు స్వానందానుభవంలోకి పరాకాష్ఠను పొందుతారు. సాయిబాబా దర్శనానికి ఎలా వెళ్ళాలి అని ఇక్కడ కాకాజీ ఆలోచిస్తుండగా అతని నివాసాన్ని వెతుక్కుంటూ షిరిడీ నుండి అతిథి వచ్చాడు. ఆ అతిథి సామాన్యుడైన వాడా, బాబాకు అందరికంటే అధిక ప్రియుడు. ఆ ప్రేమకు అతనితో అన్యులెవరూ సరితూగలేరు. అతని యోగ్యత కూడా ధన్యమైనది. అతని పేరు మాధవరావు దేశ్పాండే అన్నది వంశపారపర్యంగా వచ్చింది. బాబా వద్ద అతనికి తప్ప మరెవరికీ చనువు సాగేది కాదు. ఎప్పుడూ ప్రేమగా డబ్బు లాక్కోవడం, అరే ఒరే అని ఏకవచన సంబోధన. బాబాకు అతనిపై కన్న కొడుకువలే విశేషమైన ప్రేమ. అతడు వణికి వచ్చాడు. చిన్నప్పుడు అతనికి జబ్బు చేస్తే అతని తల్లి దేవికి మొక్కుకుంది. తల్లి, ఈ బాలుణ్ణి నీ ఒడిలో వేస్తున్నా, వీడిని చంపినా బ్రతికించినా నీవే. నా బిడ్డ బాగైతే నీ దర్శనానికి తీసుకువస్తాను అని మొక్కుకోగానే బాలుడు బాగయ్యాడు. మన పని పూర్తి కాగానే వైద్యుణ్ణి కానీ దేవుణ్ణి కానీ మర్చిపోతాం. మొక్కు కష్టకాలంలో గుర్తుకు వస్తుంది. మొక్కును తీర్చకపోతే అది భయానికి కారణమవుతుంది. ఎన్నో రోజులు, మాసాలు, సంవత్సరాలు గడిచిపోయాయి. మొక్కును మరచిపోయింది. చివరకు ఆ తల్లి తన అంతిమ సమయంలో మాధవరావుతో చాలా సంవత్సరాల నుండి ఉన్న మొక్కు ఇంతవరకు తీర్చలేదు, ఇంకా ఆలస్యం చేయటం మంచిది కాదు, నీవు దేవి దర్శనానికి వెళ్ళు అని చెప్పింది. అంతేకాక ఆమె 2 స్తనాలలో తామర వచ్చి చాలా బాధపడింది. భరించలేని ఆ బాధను సహించలేక దేవికి మరొక మొక్కును మొక్కుకుంది. తల్లి, నీకు నమస్కరిస్తూ ఉన్నాను. ఈ యాతన నుండి నన్ను రక్షిస్తే నీకు 2 వెండి స్తనాలను నీకు సమర్పిస్తాను అని. ఈ మొక్కును కూడా తీర్చాలి అనుకుంటూ తీర్చలేకపోయింది. దేహావసాన సమయంలో ఇది కూడా గుర్తుకు వచ్చింది. ఈ మొక్కును కూడా కొడుకుకు గుర్తు చేసి మొక్కును తీరుస్తానని అతని వద్ద మాట తీసుకుని ఆ తల్లి ఏ కోరికలు లేక హరిచరణాలలో లీనమైపోయింది. ఆ తర్వాత వణికి వెళ్ళాలి అని అనుకుంటూ రోజులు, మాసాలు, సంవత్సరాలు గడిచిపోయాక మాధవరావు మొక్కులను తీర్చటం మరచిపోయాడు. ఈ విధంగా 32 సంవత్సరాలు
గడిచిపోయాక షిరిడీలో ఏ జరిగిందో ఒక జ్యోతిష్యుడు అక్కడక్కడా పర్యటిస్తూ అక్కడికి వచ్చాడు. అతడు జ్యోతిష్య విద్యలో గొప్ప జ్ఞానం ఉన్నవాడు, భూత భవిష్యత్ వర్తమానాలను తెలపగలవాడు. అనేక మంది జిజ్ఞాసులను సంతృప్తిపరచి ఆహ్వాని అనిపించుకున్నాడు. శ్రీమంతుడైన కేశవరావు బుట్టి మొదలగు అనేకులకు జ్యోతిష్యం చెప్పి వారిని సంతుష్టపరిచి అప్పటికప్పుడు అభిమానాన్ని సంపాదించుకున్నాడు. మాధవరావు తమ్ముడు బాపాజీ తన భవిష్యాన్ని గురించి ప్రశ్నించగా దేవి అతని యందు ప్రసన్నంగా లేదని తెలిపాడు. మీ తల్లి తన అంతిమ సమయంలో తన మొక్కులను తీర్చమని మీ అన్నకు చెప్పింది. వానిని ఈనాటి వరకు తీర్చనందున దేవి బాధను కలిగిస్తూ ఉన్నది అని చెప్పాడు. ఆ కథనంతా బాపాజీ మాధవరావు ఇంటికి రాగానే చెప్పాడు. మాధవరావుకు అంతా గుర్తుకు వచ్చింది. కంసాలిని పిలిచి 2 వెండి స్తనాలను చేయించి వారిని తీసుకుని మసీదుకు వెళ్ళాడు. బాబాకు సాష్టాంగ ప్రణామం చేసి 2 వెండి స్తనాలను వారి ముందు ఉంచి, ఇవిగో వీనిని స్వీకరించండి, మా మొక్కు తీరుతుంది, మీరే మా సప్తశృంగి, మీరే మా కులదేవత, ఈ మొక్కుబడిని తీసుకుని శాంతించండి, ఇక కష్టపెట్టకండి అని అన్నాడు. బాబా సప్తశృంగి మందిరానికి వెళ్ళి ఈ స్తనాలను నీ చేతులతో ఆమె చరణాల వద్ద అర్పించు అని జవాబు చెప్పారు. అలా బాబా బలవంత పెట్టగా మాధవరావు అలా అట్లే తోచి ఇల్లు వదిలి దేవి దర్శనానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. బాబా దర్శనానికి వెళ్ళి శుభాశీస్సులను, విభూది ప్రసాదాన్ని, వారి అనుమతిని తీసుకుని బయలుదేరాడు. సప్తశృంగి చేరుకుని వారి తెగకు చెందిన పూజారికై వెదకసాగాడు. దైవవశాత్తు ఏ శ్రమ లేకుండా కాకాజీ ఇంట్లోనే దొరికాడు. కాకాజీ మనసులో అతి త్వరగా బాబా దర్శనం చేసుకోవాలని ఉత్సుకత. సరిగ్గా అప్పుడే మాధవరావు వచ్చి కలవటం ఇది సామాన్య విషయమా? మీరెవరు, ఎక్కడి నుండి రావటం అని ప్రశ్నించగా అతడు షిరిడీ నుండే వచ్చాడని తెలిసినప్పుడు ఆ ఆనందానికి హద్దులు లేవు. ఉభయులు వెంటనే కౌగిలించుకున్నారు. ఇద్దరు ప్రసన్న చిత్తులే సాయి లీలలను చెప్పుకున్నారు. మొక్కుబడి కార్యం పూర్తి కాగానే కాకాజీ షిరిడీ బయలుదేరాడు. తలవని తలంపుగా మాధవరావు వంటి మంచి సహవాసం లభించడంతో కాకాజీ చాలా ఆనందించాడు. షిరిడీ మార్గాన్ని నిరీక్షించసాగాడు. మొక్కు త్వరగా తీరిపోగానే ఆ ఇద్దరు పరమోత్సాహంతో పరమ ప్రీతితో సాయి దర్శనానికి బయలుదేరాడు. మనసులోని ప్రేమ ఉన్నట్లే గబగబా గోదావరి తీరానికి చేరుకున్నాడు. ఆ సమీపంలో షిరిడీ ఉంది. కాకాజీ బాబా పాదాలకు వందనం చేసి కన్నీటితో వారిని కడిగాడు. సాయి దర్శనంతో సంతుష్టుడే కాకా మనసు ప్రసన్నమైంది. దేవి యొక్క దృష్టాంతం ఎవరి కోసం లభించిందో ఆ సాయి సమర్థుని కళ్ళారా చూచి కాకాజీ యథార్థమైన సుఖాన్ని పొందాడు. అతని మనోభిష్టం తీరింది. ఈ విధంగా కాకాజీ సుఖ సంపన్నుడయ్యాడు. సాయి దర్శనంతో, సేవతో అతని చిత్తం ప్రసన్నమైంది. బాబా కురిపించిన కృపతో అతని మనసులోని చింత నిజంగా తొలగిపోయింది. అతని మనోచాంచల్యం మాయమైపోయింది. దాంతో విస్మితుడయ్యాడు. ఇది ఎటువంటి విలక్షణమైన లీల అని తనను తానే ప్రశ్నించుకున్నాడు. ప్రవచనాలు లేవు, ప్రశ్నలు లేవు, సమాధానాలు లేవు, ఆశీర్వచనాలు లేవు. కేవలం దర్శనంతో సుఖం కలిగింది. చంచలమైన నా చిత్తవృత్తి కేవలం దర్శనంతో నివృత్తి అయింది. అలౌకికమైన సుఖం ప్రాప్తించింది. దీనినే దర్శన మహిమ అని అంటారు. అతని దృష్టి సాయి చరణాలయందు నిమగ్నమైంది. దానితో అతని వాక్కు మూగబోయింది. బాబా మాటలు చెవులలో పడగానే చాలా ఆనందించాడు. కాకాజీ సాయి సమర్థుని శరణుజొచ్చి ఆత్మానందాన్ని పొందాడు. పూర్వపు చిత్తవృత్తి మరచిపోయాడు. ఈ విధంగా కాకాజీ 12 రోజులు షిరిడీలో ఉండి సుస్థిరమైన మనసుతో సప్తశృంగికి వెళ్ళాడు. స్వప్నాలకు కూడా సమయం ఉంటుంది. ఉషఃకాలం లేదా ప్రాతకాలంలో వచ్చిన కలలే ఫలిస్తాయి. ఇతర సమయాలలో వచ్చిన కలలు నిష్ఫలం. కానీ అది అంతటా ప్రసిద్ధి. కానీ షిరిడీలో కలలు ఎక్కడ వచ్చినా ఎప్పుడు వచ్చినా అవి తప్పక సిద్ధిస్తాయి. ఇది భక్తులకు ఎప్పుడూ కలిగే అనుభవం. ఈ విషయంలోని చిన్న వృత్తాంతాన్ని శ్రోతలకు మనవి చేస్తాను. వారి మనసులకు కౌతుకం కలుగుతుంది. శ్రవణంలో ఉల్లాసం అధికమవుతుంది. ఒకరోజు మధ్యాహ్నం బాబా దీక్షితుతో టాంగా తీసుకుని రహతాకు వెళ్ళి కుశాల్ బావును వెంట పెట్టుకునిరా, చాలా రోజులుగా నిన్ను కలుసుకోవాలని కోరికగా ఉండటం వలన బాబా నన్ను పిలవనంపారు అని చెప్పారు. వారికి పాదాభివందనం చేసి వారి ఆజ్ఞానుసారం దీక్షితు టాంగా తీసుకుని వెళ్ళాడు. కుశల్బాబు వెంటనే కలిశాడు. దీక్షితు తను వచ్చిన విషయం చెప్పగా బాబా యొక్క సందేశాన్ని విని కుశల్బాబుకు అమితాశ్చర్యం కలిగింది. నేను ఇప్పుడే నిద్ర నుండి లేచాను. నిద్రలో నాకు కూడా ఇదే బాబా ఆజ్ఞ అయింది. ఇప్పుడే మధ్యాహ్నం నేను భోజనం చేసి పక్క మీద విశ్రమిస్తూ ఉండగా కళ్ళు మూతలు పడ్డాయి. కళ్ళలో బాబా ఇదే చెప్పారు. వెంటనే షిరిడీకి ఇప్పుడే బయలుదేరు అని. రావాలని నాకు కూడా చాలా కోరికగా ఉంది, కానీ ఏం చేయను, గుర్రాలు ఇక్కడ లేవు. ఇది వారికి తెలపటానికి బాబా అబ్బాయిని పంపాను. అబ్బాయి గ్రామ సరిహద్దుల వరకు వెళ్ళాడో లేదో మీ టాంగా వచ్చింది అని చెప్పాడు. దీక్షితు అతనితో వినోదంగా, అందుకేగా మరి నన్ను పంపారు. ఇప్పుడు మీరు వచ్చినట్లయితే బయట టాంగా బండి సిద్ధంగా ఉంది అని అన్నాడు.
అతడు దీక్షితు వెంట ఆనందంగా షిరిడీకి వచ్చాడు. తాత్పర్యం, కుశాల్ బావును కలుసుకుని బాబా యొక్క మనోభీష్టం తీరింది. బాబా యొక్క ఆ లీలగని కుశాల్ బావ్ గద్గతుడయ్యాడు. ఒకసారి రామ్లాల్ అను పేరు గల ఒక పంజాబీ బ్రాహ్మణుడు ముంబైలో ఉంటుండగా బాబా అతనికి స్వప్నంలో దర్శనమిచ్చారు. ఆకాశం, వాయు, రవి, వరుణాది దేవతల అనుగ్రహ ప్రభావంతో బాహ్యంలో అంతరంగంలోని విషయాలను తెలుసుకునే జ్ఞానం జాగ్రత్త అవస్థ. సకలేంద్రియాలు విశ్రమించి జాగ్రత్తావస్థలోని సంస్కార ప్రబోధనలను గ్రాహక రూపంలో స్ఫురింపచేసేది లక్షణం స్వప్నంకి ఉంది, అంటే కలలు. రామ్లాల్ స్వప్నం విలక్షణం. అతనికి బాబా యొక్క రూపురేఖలు తెలియవు. అతడు వారిని మునుపు ఎన్నడూ దర్శించుకోలేదు. అయినా నా వద్దకు రా అని అన్నారు. ఒక మహాత్ముని ఆకారంలో కనిపించారు, కానీ వారు ఎక్కడుంటారో తెలియదు. రామ్లాల్ మేలుకొని దీర్ఘంగా ఆలోచించసాగాడు. వెళ్ళాలని మనసుకు అనిపించింది, కానీ వారి చిరునామా, వారి నివాసం ఏదీ తెలియదు. అయినా అతనిని దర్శనానికి రమ్మని పిలిచిన వారికి రప్పించుకోవటం తెలుసు. అదే రోజు మధ్యాహ్నం రామ్లాల్ యాదృచ్ఛికంగా బాట వెంబడి నడుస్తూ ఉండగా ఒక అంగడిలో ఒక పటాన్ని చూచి చకితుడయ్యాడు. అది తాను స్వప్నంలో దర్శించిన రూపమేనని అతనికి అనిపించింది. వెంటనే అంగడివాణిని వారి వివరాలను అడిగాడు. శ్రద్ధగా పటాన్ని చూచాడు. వారు ఎవరు, ఎక్కడ ఉంటారు అని వాకబు చేయగా వారు షిరిడీలో సాయిబాబా అని తెలిసింది. దానితో రామ్లాల్ మనసు శాంతించింది. తర్వాత అతడు పూర్తిగా వివరాలను తెలుసుకుని షిరిడీ వెళ్ళి బాబా నిర్వాణ పర్యంతం బాబా వద్దనే ఉన్నాడు. భక్తులకు తమ వద్దకు రప్పించుకుని వారి ప్రాపంచిక మరియు పారమార్థిక కోరికలను తీర్చడమే బాబా సంకల్పం. బాబా సకల కోరికలను తీరినవారు. ఎప్పుడూ నిష్కాములు, నిరహంకారులు, నిస్వార్థులు కారు. ఏ మమకారాలు లేనివారు. భక్తుల కోరికలను తీర్చటానికి వారి అవతారం. ఎవరి వద్దకు క్రోధం దరిచేరదో, ఎవరి వద్ద ద్వేషానికి చోటు లేదో, ఎవరికి స్వార్థ దృష్టి లేదో అతడే నిజమైన సాధువని తెలుసుకోవాలి. అందరి యందు వారికి నిస్వార్థమైన ప్రేమ, అదే పరమ పురుషార్థం. ధర్మమైన విషయాలయందు తప్ప ఇతర విషయాలను చెప్పటంలో ఒక్క క్షణమైనా వ్యర్థం చేయరు. సారాంశం, బాబా చేతిని పట్టుకుని తమ చరితాన్ని వ్రాయించుకోవటం, భక్తులు తమ స్మరణలో నిమగ్నమవ్వాలని ఇదే ఇందులోని ఇంగితం. అందువల్ల ఎప్పుడూ శ్రీ సాయి సచ్చరిత్రను శ్రద్ధాభక్తులతో శ్రవణం చేయండి. హేమాడ్ అత్యంత నమ్రతతో శ్రోతలకు మనవి చేస్తున్నాడు. దానివలన మనసుకు శాంతి మరియు వ్యసనాలలో నిమగ్నమైన వారికి ఉపశమనం కలుగుతుంది. సాయి చరణాల్లో భక్తి నాటుకుని భవన్ నుండి ముక్తి కలుగుతుంది. తరువాతి అధ్యాయంలో విజయానందుడనే సన్యాసి కథ. మానస సరోవరానికి బయలుదేరిన సన్యాసికి సాయి పాదాల వద్ద ముక్తి ప్రాప్తించింది. అట్లే సాయిబాబా భక్త బలారాంకు, మాన్కర్కు కూడా విశ్రాంతినిచ్చారు. నూల్కర్ మరియు మేఘాల కోరికలను చక్కగా తీర్చారు. పులి వంటి క్రూర మృగానికి కూడా బాబా తమ చరణాలయందు చోటునిచ్చారు. ఇటువంటి సాయి యొక్క అగాధమైన అమోఘమైన చర్యలను వినండి. ఒక మహోత్సవం లాంటిది ఇదంతా. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితం భక్త హేమాడ్ పంత్ విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో మృక్కుబడి మొదలగు కథల కథనం అన్న 30వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు.